ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో సీఎంల ఫోటోలు ఉపయోగించే విషయంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సీఎంలు ప్రధాని ఫోటోలు ఉపయోగించే విధానం దేశం అనుసరిస్తోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తోసిపుచ్చింది. సంక్షేమ పథకాల్లో ముఖ్యమంత్రుల పేర్లు ఫోటోలు ఉపయోగించే విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ అంశంపై గతంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ప్రభుత్వ పథకాల్లో సీఎంలు ప్రధాని ఫోటోలను ఉపయోగించే విధానాన్ని దేశమంతా అనుసరిస్తోందని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. రాజకీయ యుద్ధాలకు కోర్టులను ఉపయోగించకూడదని హితవు పలికింది. తమిళనాడు ప్రభుత్వం విత్ యూ స్టాలిన్ పేరుతో నిర్వహిస్తోన్న ప్రచార కార్యక్రమంపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలోనే ఇటీవలే అన్నాడీఎంకే ఎంపీ సివి షణ్ముగం మద్రాస్ హైకోర్టులో పిల్ వేశారు. దీనిపై విచారించిన ఉన్నత న్యాయస్థానం కొత్తగా తీసుకువచ్చే ప్రజా సంక్షేమ పథకాల్లో జీవించి ఉన్న నేతల పేర్లు వాడవద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే వాటి గురించి ప్రచారం చేసేటప్పుడు మాజీ ముఖ్యమంత్రుల ఫోటోలు, పార్టీ గుర్తులు, జెండాను ఉపయోగించకుండా నిషేధించింది. దీంతో మద్రాస్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై సీజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం తాజాగా విచారణ జరిపింది. అనేక రాష్ట్రాల్లో రాజకీయ నాయకుల పేర్లతో పథకాలను ప్రవేశపెట్టారని, దీనిపై ఎలాంటి న్యాయపరమైన నిషేధాజ్ఞలు లేవని ధర్మాసనం ముందు తమిళనాడు ప్రభుత్వం వాదనలు వినిపించింది. దీనిపై సుప్రీం ధర్మాసనం స్పందిస్తూ మద్రాస్ హైకోర్టులో వ్యాజ్యం వేసిన పిటిషనర్పై అసహనం వ్యక్తం చేసింది. పిటిషనర్ కు నిజంగా అంత ఆందోళనే ఉంటే అన్ని పార్టీలకు చెందిన రాజకీయ నేతలతో ఉన్న పథకాలను ఎందుకు సవాల్ చేయలేదని ధర్మాసనం ప్రశ్నించింది. పలు ప్రభుత్వ పథకాలకు ప్రధాని, రాష్ట్రపతి, ప్రధాన న్యాయమూర్తుల ఫోటోలు ఉపయోగించుకోవచ్చునని సుప్రీం గతంలో అనుమతినిచ్చిందని గుర్తు చేసింది. దేశవ్యాప్తంగా ఈ విధానాన్ని అనుసరిస్తున్నారని, రాజకీయ పోరాటాల కోసం కోర్టులను వేదికలు చేసుకోవద్దని ధర్మాసనం స్పష్టం చేసింది. మద్రాస్ హైకోర్టు తీర్పును పక్కన పెట్టిన సుప్రీంకోర్టు పిటిషన్ వేసిన అన్నాడీఎంకే నేత షణ్ముగంకు 10 లక్షల జరిమానా విధించింది. సుప్రీంకోర్టు తీర్పుతో తమిళనాడు ప్రభుత్వానికి లైన్ క్లియర్ అయింది. దీంతో కోర్టు తీర్పుకు అనుగుణంగా నేతల ఫోటోలను ఉపయోగించనున్నారు.